కరీంనగర్ అడిషనల్ కమిషనర్ సువార్త మేడంను వెంటనే సస్పెండ్ చేయాలి. పోలీసులు కూడా కనీసం పిటిషన్ కూడా తీసుకోకుండా, కనీసం ఎంక్వైరీ చేయకుండా, విచారణ చేయకుండా ఆమెను కొట్టడం కూడా కరెక్ట్ కాదు. కరీంనగర్ మున్సిపాల్లో జవాన్గా పనిచేస్తున్న వ్యక్తి ఈమెను ఆ ఇంటికి ఎట్లా తోలిస్తాడు? ఆమె మున్సిపల్ కార్మికురాలు కాకపోతే మీ ఇంటికి ఎందుకు వచ్చింది? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న లక్ష్మి అనే మహిళను అడిషనల్ కమిషనర్ అనధికారికంగా పనిలో పెట్టుకోవడమే కాకుండా తనపై బంగారం చోరీ కేసులో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఎలాంటి విచారణ లేకుండానే పోలీసులు ఆమెపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఇటు మున్సిపల్ కార్మికులు అదేవిధంగా అనుబంధ సంఘాల నాయకులు కరీంనగర్లోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. మనతో పాటు అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు, వారిని కూడా మరిన్ని విషయాలు చూస్తున్నారు. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు మా మున్సిపల్ కార్మికురాలను అనవసరం విషయంలో, చేయని దొంగతనం విషయంలో నెపం పెట్టి ఆమెను పోలీసుల ద్వారా కొట్టించిన కరీంనగర్ అడిషనల్ కమిషనర్ సువార్త మేడంను వెంటనే సస్పెండ్ చేయాలి. ఆమె డ్యూటీ ఎక్కినప్పటి నుంచి కూడా కార్మికుల పట్ల అనేక దుర్భాషలు తిడుతూ ఇటువంటి పరిస్థితి చేసింది. పోలీసులు కూడా కనీసం పిటిషన్ కూడా తీసుకోకుండా, కనీసం ఎంక్వైరీ చేయకుండా, విచారణ పేరు చేసుకొని ఆమె మీద విచారణ చేయకుండా ఆమెను కొట్టడం కూడా కరెక్ట్ కాదు. అది అందరికీ తెలుసు. అది అంతా అందరికీ ఇంటెలిజెన్స్ రూపంగా ఇది మీ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా బయటికి రావడం వల్లే ఇలా ఆమె బతికి బట్టగట్టింది. లేకపోతే ఆ కార్మికురాలు ఏమయ్యేదో మీ అందరం చూసే పరిస్థితి కూడా ఇప్పటికీ ఒక అధికారులే కాదు, కార్పొరేటర్ ఇళ్ళలో ఉన్నారు, ఎమ్మెల్యేల ఇళ్ళలో ఉన్నారు, మంత్రుల ఇళ్ళు ఉన్నారు, ఎంపీ ఇళ్ళలో కూడా ఉన్నారండి. ఈ కరీంనగర్లో అటువంటి దాదాపు ఒక 200 మంది శానిటేషన్ కార్మికులు బయట పనిచేస్తున్నారు, జీతం ఇక్కడ తీసుకుంటారు. కాబట్టి సరిపోయేంత కార్మికులను పెట్టాలని చెప్తా ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు దాదాపు 200 మంది కార్మికులు అనధికారికంగా అధికారుల ఇళ్లలో పనిచేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు కదా. సో మేయర్కు మీరు కంప్లైంట్ చేస్తారా? దీనిపై మేయర్ ఎలా స్పందించాడు? చాలా మందికి గత 3-4 ఏళ్ళ నుంచి మేము కాంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాం. ఖచ్చితమైనటువంటి చర్యలు ఎవరు తీసుకుంటలేరు. మున్సిపల్ కార్యాలయం నుంచి జీతాలు ఇస్తారు తప్ప ఒక కార్పొరేటర్ జీతం ఇస్తలేదనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ చెప్తా ఉన్నాం. ఇలా ఒక కార్మికుని ఎంత హీనంగా చూస్తున్నారంటే ఒక కార్పొరేటర్ ఆయన నిన్నమనడానికి ఆయన జీవితం ఏంది, ఆయన బతికేంది ఆయన ఆలోచించుకోవాలి. ఇలా సువార్త మేడం ఏంది, ఆమె ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఇలాంటి కార్మికులను కాపాడడానికి కదా. మరి అలాంటి వ్యక్తి ఇలా ఈ కార్మికుల మీద కార్మికులంటే అసహించుకుంటూ కార్మికుల మీద కక్ష కట్టి మరి కేసులు పెట్టి ఆ కార్మికులను కొట్టే విధంగా ప్రోత్సహిస్తూ పోలీసు వాళ్ళతో కుమ్మక్కై ఎంతవరకు ఇప్పుడు మాకున్న డౌట్ ఏంటి తెలుసా, అసలు బంగారం పోలే మీకు కావాలని చెప్పి చేయించింది అనేది మా ప్రధానమైన డిమాండ్. ఇలా ఈ సువార్త అంటే స్టేట్మెంట్, ఆమె పారిశుద్ధ్య కార్మికురాలు కాదు, వాళ్ళ కూతురు పారిశుద్ధ్య కార్మికురాలు, నాకు అంతో ఇంత తెలుసు, నేను ఎందుకు పెట్టుకుంటానో ఆరోపిస్తుంది. మీరేం చెప్తారు సమాధానం? ఇలా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో దాదాపు చాలా మందికి 10 రోజులు 15 రోజులు జ్వరం వస్తే వాళ్ళ ప్లేస్లో బదిలీ వర్కర్ని పెట్టుకుంటున్న సందర్భం ఉంది. ఆ బదిలీ వర్కర్ తప్ప ఆమె సొంతంగా జీతం ఇచ్చి పెట్టుకున్నామే కాదు. ఆమె సొంతంగా జీతం ఇచ్చి పెట్టుకుంటే మరి కరీంనగర్ మున్సిపాల్లో జవాన్గా పనిచేస్తున్న వ్యక్తి ఈమెను ఆ ఇంటికి ఎట్లా తోలిస్తాడు? ఆమె జీతం పెట్టుకుంది కదా, ఇక్కడ మున్సిపల్ జవాన్ దగ్గర పనిచేయాల్సిన కర్మ ఆమెకు పడుతుంది. 2-3 రోజుల కనుక ఆమె మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కార్మికులు అందరం పని బంద్ పెట్టైనా సరే ఖచ్చితంగా ఆమెను సస్పెండ్ చేసిన దానికి ఇడిచిపెట్టాం. మున్సిపల్ అడిషనల్ కమిషనర్ బంగారం పోయిందన్న నెపంతో కంప్లైంట్ ఇచ్చింది, కానీ ఎలాంటి విచారణ జరపకుండానే పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితురాలు వాపోతుంది. సో దీని గురించి మీరు ఏం చెప్పాలండి? ఈమె అసలు మున్సిపల్ కార్మికురాలు కాదు, వాళ్ళ బిడ్డ కార్మికురాలు అంటే మరి ఆమె పైన మీరు ఎట్లా కంప్లైంట్ పెట్టారు? ఆమె మున్సిపల్ కార్మికురాలు కాకపోతే ఆమె మీ ఇంటికి వచ్చింది, మీ ఇంటికి ఎందుకు వచ్చింది? అసలు మీ ఇంట్లో బంగారు గాజులు ఆమె దొంగలించిందని మీరు ఎట్లా పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? సో మరొకటి, మీరు అడిగిన ఎలాంటి ఫిర్యాదు లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా బాధితురాల్ని, ఒక కార్మికురాల్ని, ఒక అనవారిన వర్గాలకు చెందిన బిడ్డను తీసుకుపోయి అక్కడ బంధించి ఆ ఇంటికి పోయి దొంగలు లెక్కపోయి పోలీసు వాళ్ళు పోయి ఆమెను తీసుకొచ్చి ఎత్తుకొచ్చి ఇంటికి పోలీస్ స్టేషన్ పట్టుకపోయి పైనకి ఎక్కించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఎంతవరకు కరెక్టు? ఇవాళ సిపి గారు, కరీంనగర్లో ఉన్న సిపి గారు కూడా నిన్న ఎవరో ఇద్దరిని ఒక కానిస్టేబుల్ను సస్పెండ్ చేసుకుంటూ ఇంకో కానిస్టేబుల్ను వేరే పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తున్నట్టుగా తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం ఈ పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటు. కరీంనగర్లో ఉన్న హై ఆఫీసర్ మరి ఇక్కడ సిపి గారు మరి తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడము అది చాలా సిగ్గుచేటు అని చెప్పేసి మరొకసారి నేను తెలియజేస్తూ, కార్మికులు ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? 100% కార్మికురాలికి న్యాయం జరగాలి. కార్మికురాలి పైన దొంగతనం చేయకపోయినా కూడా ఒక దొంగ అనే నేపాన్ని మోసిరు కాబట్టి, ఇంతకుముందు పెద్దలు అన్నట్టు మరి బయటికి పోతే ఎవరు పని అని పరిస్థితి కాబట్టి ఆమె మరి స్థితిగతులను కోల్పోయింది కాబట్టి ఆమెకు న్యాయం చేయాలి. అదేవిధంగా అక్కడున్న
ఆదేశాలు మరి కానిస్టేబుల్లకు ఆదేశాలు ఇచ్చి మరి పంపించి ఆ మహిళా కార్మికురాలని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 3rd డిగ్రీ ప్రయోగించిన మరి పై అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూసారా, ఇది పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క విషయంలో ఎవరైతే ఉన్నతాధికారుల ప్రమేయం ఉందో ఆమె దొంగతనం చేయకుండా దొంగతనం కేసు నమోదు చేసి ఆమెపై 3rd డిగ్రీ ప్రయోగించిన అధికారులను, అదేవిధంగా దొంగతనం కేసు నెపంతో ఆమెను కంప్లైంట్ ఇచ్చిన అడిషనల్ కమిషనర్ సువార్తను వెంటనే సస్పెండ్ చేయాలని కూడా కోరుతున్నారు. లేకపోతే రాస్తారోక ధర్నాలు కూడా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఆ పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.